చేస్తున్న మన స్టూడియో సెటప్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూద్దాం. సో ఒక కంటెంట్ క్రియేటర్ కష్టాలనేవి ఇట్లా ఉంటుందన్నమాట. ఎందుకు మనం బ్యాచిలర్స్ కనుక మన రెంట్ హౌస్ అనేది ఇలానే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ డిఫరెంట్‌గా బట్టలు చెత్తలాగా ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గాని ఈ 3 సెట్టింగ్స్ గాని ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు వద్దన్నా సరే సబ్స్క్రైబర్స్ పెరుగుతారన్నమాట. ఇట్లా చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ లిచ్చు. చాలా మంది నా ఫస్ట్ ఛానల్‌లో అడిగారనమాట, అన్న మీ యూట్యూబ్ స్టూడియో ఎలా ఉంటుంది, మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి చూపించండి అన్న అనుకుని ఇట్లా కామెంట్లో అడిగారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ ఛానల్లో కాదు, నా మెయిన్ ఛానల్ వైటీ సెర్చ్ తెలుగు, ఆ ఛానల్లో అడిగారనమాట. ఇది మన 3వ ఛానల్. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ నా రెంట్ హౌస్ అండ్ యూట్యూబ్ సెటప్ చూపించే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే ఒక కంటెంట్ క్రియేటర్ బిఫోర్ ఎలా ఉంటారు, ఆఫ్టర్ ఎలా ఉంటారు, వాళ్ళ వెనకాల ఏముంటుంది ఏంటనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తా. నేను యూజ్ చేసే మైక్ ఏంటి, నా స్క్రిప్టింగ్లో నేను ఎలా యూజ్ చేస్తా, నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏంటి, ప్రాపర్గా ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తా స్టెప్ బై స్టెప్. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరూ కూడా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తా రాస్తున్నా. సో లేట్ చేయకుండా మనం చూసేద్దాం నా రెంట్ హౌస్ అండ్ యూట్యూబ్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తా క్లియర్గా. ఇప్పుడైతే డోర్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఏంటంటే నేను పెద్ద యూట్యూబ్ స్టూడియో రెడీ చేసుకోవాలి, అక్కడ వీడియో చేసుకోవాలని చాలా మందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. మనం బ్యాచిలర్స్ కనుక మన రెంట్ హౌస్ అనేది ఇలానే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ డిఫరెంట్‌గా బట్టలు చెత్తలాగా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ అందరూ కూడా వీడియోని చూస్తూ ఎంజాయ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి హాల్ రూమ్. సో కెమెరా ఇటు చూపించు. ఓకే, ఇదే హాల్ రూమ్ అనమాట. ఇక్కడ మన కెమెరామెన్ పడుకుంటా. ఫైనలీ అక్కడ ఉంటుందన్నమాట అసలైన ఉన్న యూట్యూబ్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాపర్గా చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఏంటంటే చాలా మందికి పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే నేను పెద్ద యూట్యూబ్ స్టూడియో రెడీ చేసుకోవాలి, అక్కడ వీడియో చేసుకోవాలని ఇట్లా అనుకుంటారు. బట్ ఎవరు కూడా తొందరపడకండి, ప్రతి ఒక్కటి వస్తాయి. కంటెంట్ క్రియేటర్గా మీరు మారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ క్రియేటర్గా మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చూపించి అండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఇట్లా వీడియో చేయడానికి ట్రై చేయండి. చాలామంది ఎట్లా అంటే నా ఫస్ట్ ఛానల్లో అడిగారు, అంటే ఏ వీడియోస్ చేస్తూ ఇట్లా మోనిటైజేషన్ అవుతుందా లేదా అనుకుని ఇట్లా చాలామంది అడిగారు. ఇక్కడ చెప్తున్నా, అక్కడ కూడా చెప్పాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విజువల్స్ వీడియో అండ్ ఏ వాయిస్తో ఎప్పుడు కూడా వీడియో చేయకండి. ఈ 2026లో ఈ 6 మంత్లో నాకు తెలిసి 130,000 ఛానల్స్ అనేది డిమోనిటైజేషన్ అయిపోయింది. టెర్మినేట్ కూడా అయిపోయాయి అన్నమాట. ఎట్లా అంటే మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్. నెక్స్ట్ ఆ వీడియో తీసుకురాబోతున్న మెయిన్ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ నేమ్ వైటీ సెర్చ్ తెలుగు. సో సెర్చ్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాను అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా సరే. బట్ ఎటువంటి పెయిడ్ సర్వీస్ ఉండవు మన దగ్గర. సో ఇదైతే మన హాల్ రూమ్. సో చూస్తున్నారు కదా. ఇక్కడ మా కెమెరామెన్ పడుకుంటారు అనమాట. చూస్తారు కదా ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ పర్సన్. ఇక ఫైనల్గా వచ్చేసరికి మన స్టూడియో సెటప్. సో ఎప్పుడైనా సరే పెద్ద స్టూడియో రెడీ చేసుకుని అప్పుడు నేను వీడియో చేస్తా అనుకుని ఎప్పుడు అనుకోకూడదు. మన దగ్గర ఉన్న దాంట్లో మనం హ్యాపీగా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ అనేది సపోర్ట్ చేస్తున్న కొద్ది మనం అనుకున్నవన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా ఒక పెద్ద స్టూడియో సెటప్ రెడీ చేసుకుంటా. అందరూ కూడా సపోర్ట్ చేస్తే రాస్తున్నా. ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సరిపోతుంది. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా నేను ముందుకెళ్తా. సో లేట్ చేయకుండా నేనైతే డోర్ అనేది ఓపెన్ చేస్తున్న మన స్టూడియో సెటప్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూద్దాం. రెంట్ హౌస్ కదా, సో అన్నీ ప్రాపర్గా ఇట్లా అవైలబుల్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడ స్టడీ చేస్తూ ఇట్లా యూట్యూబ్ చేసుకుంటున్న కనుక అన్నీ మనకు ప్రాపర్గా సెటప్ చేసుకోవాలంటే మనకు మన ఓనర్ కూడా అవైలబుల్గా ఇవ్వరు కనుక మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి చేసుకోవడమే. మీ అందరి సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఇంకా ప్రాపర్గా మంచి సెటప్ అని రెడీ చేసుకుంటా. డోర్ అయితే ఓపెన్ చేసా. సో చూస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్లో అనేది ఇలా ఉంటుంది. అసలు మేము ఉండేది బ్యాచిలర్స్ కనుక ఇట్లానే ఉంటుంది. బ్యాచిలర్స్ లైఫ్ అంటే రూమ్ అంతా గజిబిజగా ఉంటుంది. ఎటు చూసినా బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇవి ఉంటాయి. సో వాటిని పట్టించుకోకండి. సో ఫైనల్గా అయితే నా స్టూడియో రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్లయితే స్క్రీన్ అటు చూపించు. ఓకే, ఇది నా స్టూడియో సెటప్ అంట. చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూసేదైతే ఒక్కొక్కటి ఏమేమి యూజ్ చేస్తాను, ఎట్లా యూజ్ చేస్తాను ఏంటని ప్రాపర్గా ఇప్పుడు చూపిస్తాను. నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏమి యూజ్ చేస్తాను, ఏ మైక్ ఉన్న వాయిస్ అంటే నేను వీడియోస్ చేయడానికి ఏ మైక్ యూజ్ చేస్తాను, ముందు ఏ మైక్ యూజ్ చేశాను, ఆ తర్వాత నేను ఎట్లా అప్గ్రేడ్ చేసుకున్నా ఏంటని ప్రాపర్గా ఇప్పుడు నేను చెప్తా క్లియర్గా. మీకు ఏ మైక్ అయితే ఉందో ఆ మైక్తోనే వీడియో చేయండి. ప్రతి ఒక్కరికి కెమెరా ఉండాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, దాంతో వీడియో స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ నేను మీకు మోటివేషన్గా ఒకటి చెప్తాను. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్గా మారండి. ఎందుకంటే అందరూ జాబ్ చేయాలంటే అది కుదరదు. ఫ్యూచర్లో జాబ్ అనేది అందరికీ ఉంటుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఏఐ త్రూ నడుస్తుంది కనుక
ఫ్యూచర్‌లో మనం చదవాలన్నా బుక్స్ దొరకవు. అంతా సిస్టమ్‌లో నడుస్తుంది. టోటల్ కంప్యూటర్‌లోనే నడుస్తుంది కనుక మీకు వీలైనంత స్కిల్స్ అనేది మీరు నేర్చుకోండి. అది కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఏఐ త్రూ. ఓకే. సో, ఇదొచ్చేసి మన స్టూడియో సెటప్ చూస్తున్నారు కదా! ఈ లైట్ రీసెంట్‌గానే తీసుకున్నా. ఇది తీసుకొని నాకు తెలిసి దాదాపు 2 మంత్స్ అవుతుంది. నా స్టార్టింగ్‌లో ఇక్కడ ఏదైతే క్లాత్ కనిపిస్తుందో మీకు, ఈ క్లాత్ అనేది నేను మార్చి ఒక 45 డేస్ అవుతుంది. సో, ఇంతకుముందు నేను బ్లాక్ క్లాత్ అనేది యూజ్ చేశాను. దాని తర్వాత బ్లూ క్లాత్ యూజ్ చేశాను. నా మెయిన్ ఛానెల్‌లో ఉంటుంది. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఛానెల్‌లో ఏదైతే నేను ఇప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తున్నా, ఈ ఛానెల్ ఇప్పుడు ఏదైతే వీడియో మాట్లాడుతున్నానో, సో, ఆ ఛానెల్‌లో వచ్చేసి ఆ క్లాత్ అనేది ఉండదు. ఈ గ్రే క్లాతే ఉంటుంది. సో, నా మెయిన్ ఛానెల్‌లో ఉంటుందనమాట. బ్లాక్ క్లాత్ అనేది యూజ్ చేశాను. అండ్ దాని తర్వాత బ్లూ క్లాత్ యూజ్ చేశాను. దాని తర్వాత ఈ క్లాత్‌కి ఇట్లా మార్చాం. అంటే ఈ క్లాత్‌లో ఎట్లా అంటే కాస్త డిఫరెంట్ లుక్ కనిపిస్తుందనమాట. నా ప్రీవియస్ వీడియోలు మీరు చెక్ చేయండి మీకు కనిపిస్తుంది. ఒరిజినల్ యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుందనమాట. ప్రతి ఒక్కరికి నాకైతే నా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా అప్‌గ్రేడ్ చేసుకో. ఫస్ట్ మనం సెటప్ చేద్దాం. నేను ఎట్లా సెటప్ చేసుకుంటాను, దాని తర్వాత ఎట్లా వీడియో షూట్ చేస్తాను ఏంటని క్లియర్‌గా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి చైర్ అనేది ఇట్లా చివరికి ఇట్లా పెట్టుకుంటున్నా. దెన్ ఆఫ్టర్ వచ్చేసరికి ఈ టేబుల్ ఉంది కదా! సో, ఈ టేబుల్‌ని కాస్త ఈ పొజిషన్ వరకు నేను ఇట్లా జరుపుకుంటాననమాట ఈ విధంగా. నేనెప్పుడు కూడా ఇట్లానే పెట్టుకుంటా. దెన్ ఎందుకంటే నేను పడుకునేది కూడా ఇక్కడే అనమాట. సో, అది ఎండ్‌లో చెప్తా. ఎట్లా ఉంటుంది ఏంటనేది, ఎలా పడుకుంటా ఏంటనేది క్లియర్‌గా చెప్తా. సో, ఈ విధంగా ఈ పొజిషన్ వరకు ఇట్లా నేను పెట్టుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి చైర్ అనేది ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి. ఈ విధంగా నేనెప్పుడు కూడా వీడియో అనేది షూట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనకి యూట్యూబ్ స్టూడియో అనేది లేనప్పుడు ఇట్లా ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి కనుక ప్రెజెంట్ అయితే ఈ టేబుల్‌ని ఇట్లా పెట్టుకొని దెన్ ఇక్కడ చైర్ అనేది ఇట్లా దీనికి పర్ఫెక్ట్‌గా ఈ యాంగిల్‌లో కాస్త ఒక 45 డిగ్రీస్‌లో ఇలా ఉంచుకొని ఎందుకంటే మనం ఇట్లా కూర్చున్న తర్వాత మన షాడో అనేది ఉంటుంది కదా! అవన్నీ మనకు పడకుండా ఇట్లా పెట్టుకోవాలి. దెన్ ఈ విధంగా ఈ చైర్ పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక 2 ఆర్ 3 ఇట్లా పిల్లోస్ అనేది పెట్టుకుంటా. ఎందుకంటే నేను కూర్చునేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఇట్లా మ్యాచింగ్ అనేది అవ్వాలి. అందుకని ఈ టేబుల్‌కి నేను కూర్చున్న దీనికి హైట్ అనేది కాస్త అనుకూలంగా రావాలి. సో, ఇట్లా వీడియో షూట్ చేసేటప్పుడు ఈ పొజిషన్ వరకు పర్ఫెక్ట్‌గా రావాలి కనుక అట్లా పెట్టుకుంటా. దెన్ ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లైట్ అనేది ఉండాలి. బట్ అక్కడ మన కెమెరామెన్ అనేది పట్టుకున్నారు. ఎందుకంటే వీడియో షూట్ చేసేటప్పుడు లైటింగ్ లేకపోతే కాస్త నైట్ దీనికి కనిపిస్తుంది కనుక క్లారిటీ అనేది ఉండదు. దెన్ అక్కడ ఒక లైట్ ఉంది. సో, ఆఫ్టర్ దాని తర్వాత మీకు అన్నీ చూపిస్తా ఒక్కొక్కటి ప్రాపర్‌గా. ఈ ఇక్కడొచ్చి నేను వీడియో షూట్ చేసేటప్పుడు మొబైల్ అనేది ఇట్లా పెట్టుకుంటా ఇక్కడ. చూస్తారు కదా! ఇది ట్రైపాడ్ అనేది. దెన్ దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకుంటా ఎప్పుడు కూడా. ఇట్లా. సో, ఈ విధంగా ఈ పొజిషన్‌లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఎట్లా పెడతానంటే ఇప్పుడు కూడా నేను ఈ విధంగానే షూట్ చేస్తా. ప్రతి ఒక్క వీడియోలో నేను ఇలానే షూట్ చేస్తా. ఎక్కడ కూడా ఏం ఇది లేదు. సో, ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా ఈ విధంగా ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకొని ఆ తర్వాత వీడియో అనేది ఇట్లా షూట్ చేస్తా. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఒక క్యామ్ ఉంది గదా! సో, కెమెరా వైపు చూపించు. ఈ క్యామ్ అనేది రీసెంట్‌గా నేను తీసుకున్నా. తీసుకొని దాదాపు ఒక 15 డేస్ అవుతుంది. సో, దీంతో ఇప్పటివరకు ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియో అప్‌లోడ్ చేశానో ఈ ఛానెల్‌లో ఇక్కడైతే నేను కెమెరా వీడియో అనేది ఒకటి కూడా అప్‌లోడ్ చేయలేదు. సో, అంతా మొబైల్ త్రూనే ఈ మొబైల్‌లో నేను షూట్ చేస్తూ ఇట్లా అప్‌లోడ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు క్యామ్ అంటే అంత ఇది ఉండదు. దాని గురించి ప్రాపర్‌గా నాకు తెలీదు కనుక వీడియో అనేది షూట్ చేయను. తీసుకున్నా. ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం చూసుకుందాం. సో, ఇట్లా మొబైల్ అనేది ఇట్లా పెట్టుకొని వీడియో అనేది షూట్ చేస్తా. దెన్ లైటింగ్ సెటప్ అనేది లైటింగ్ ఎప్పుడు కూడా నేను ట్రైపాడ్ అనేది ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడొచ్చి చూస్తున్నట్లయితే ఆల్రెడీ నా స్క్రిప్ట్ బుక్ అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడే నేను రాస్తా. ప్రతి ఒక్కటి కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ అనేది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో షూట్ చేసేటప్పుడు స్క్రిప్టింగ్ అనేది ప్లాన్ చేసుకున్నారు. నేను ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఆడియన్స్‌కి నచ్చాలంటే నేను ఏం చేయాలి? ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వచ్చిన వ్యూవర్స్‌కి అంటే క్లిక్ చేసి చూసిన వ్యూవర్స్‌కి ఎట్లా నచ్చుతుంది ఏంటని క్లియర్‌గా స్క్రిప్ట్ రాసుకున్న ప్లాన్ చేసుకుంటారు. బట్ నేను కూడా అట్లానే చేసుకున్నా. ఆల్రెడీ ఇదంతా కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా! నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి నా 2 ఛానెల్స్‌కి 2 బుక్స్ అన్నమాట. ఒక్కొక్క దీనికి టోటల్ 3 ఛానెల్స్‌కి ఇది 2 ఇన్ 1లా యూజ్ చేస్తా. ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు. ఇదైతే మెయిన్ ఛానెల్‌కి ఇది ఒకటే యూజ్ చేస్తా. సో, అట్లా అన్నమాట. ఇక్కడ స్క్రిప్టింగ్ ప్లాన్. దెన్ టోటల్ ఇక్కడ మనం సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడికొచ్చేసరికి 45 డిగ్రీస్‌లో ఇట్లా లైటింగ్ అనేది ఇట్లా పెట్టుకొని ఇది ఆన్ చేసుకుంటున్నా చూడండి. ఎప్పుడు కూడా మీరు ఒకసారి నా మెయిన్ ఛానెల్‌కెళ్ళి చూడండి. మీకు ఇదే కనిపిస్తుంది. ఇట్లా నేను ఆన్ చేసిన తర్వాత క్లియర్ చూస్తుండ్రు కదా! ఈ విధంగా. ఇది వైట్ కలర్‌లో లైటింగ్ ఉంటుంది. దెన్ సెకండ్ లైట్ వచ్చేసి అక్కడ ఉంటుందన్నమాట. అది కూడా మీకు చెప్తా. ఎట్లా ఉంటుంది ఏంటని క్లియర్‌గా చూపిస్తా. సో, ఈ విధంగా ఈ పొజిషన్‌కి వచ్చిన తర్వాత ఇది రింగ్ లైట్. సో, రింగ్ లైట్ కూడా ఎందుకంటే మనకు ఫేస్‌లోని స్ స్ 2 వైపులనేది 2 లైటింగ్‌లు ఉన్నప్పుడు ఫేస్ కూడా మనకు కనిపించాలన్నమాట. కవర్ అయ్యేటట్టు ఇట్లా. ఈ లైటింగ్ కూడా ఇట్లా సెటప్ చేసుకుంటా. దెన్ ఇక్కడ నుంచి దాని కనెక్షన్ ఉంటుందన్నమాట. ఈ వైర్ అనేది ఉంటుంది కదా! సో, దీన్ని ఇట్లా
ఈ పొజిషన్లో ఇక్కడ కనెక్ట్ చేసుకుంటా. సో కింద వైపు చూపించు. ఇట్లా అడాప్టర్ ఇట్లా పెట్టుకొని దాని తర్వాత దీన్ని ఇట్లా కనెక్ట్ చేసుకుంటా ఇప్పుడు కూడా. సో ఒక కంటెంట్ క్రియేటర్ కష్టాలు అనేవి ఇట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరికీ ఒకేలా అవైలబుల్గా ఉండదు ఏటి. మనకు ఉన్న దాంట్లోనే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ప్రాపర్గా యూట్యూబ్ స్టూడియో ఉంటేనే నేను ఇట్లా వీడియోస్ చేస్తా ఇప్పుడు ఇట్లా అనుకోకూడదు. మనం ముందు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత రాను రాను అందరి సపోర్ట్ వల్ల అవే వస్తాయి కనుక ఇట్లా. సో ఇది ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తా. ఆన్ చేస్తా. దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇది కూడా ఆన్ చేస్తాను చూడండి. సో ఈ లైటింగ్ అనేది ఈ విధంగా. దెన్ ఇక్కడ నేను కూర్చొని ఇట్లా వీడియో చేస్తున్నప్పుడు ఈ విధంగా అవుట్పుట్ వస్తుందన్నమాట. పిల్లోస్ అయితే పెట్టలేదు, హైట్ అనేది కాస్త డౌన్ అయింది. అండ్ ఇక్కడ నేను కూర్చున్న దీంట్లోని 2 పిల్లోస్ అనేది నేను పెట్టిన తర్వాత హైట్ అనేది కాస్త ఈ పొజిషన్ వరకు వస్తుంది నాకు. సో పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇట్లా కూర్చొని ఆ తర్వాత నేను అట్లా మొబైల్ పెట్టున్నా కదా, సో అట్లా వీడియో చేస్తాను. అవుట్పుట్ అనేది అలా వస్తుంది, ఒరిజినల్ స్టూడియో లాగా వస్తుంది అనమాట. సో ఇట్లా. దెన్ నేను యూజ్ చేసే మైక్ ఏంటో కూడా చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక లైటింగ్ అనేది లేదు కదా, అది కూడా పెడతా. సో లైట్ ఓకే, ఈ లైట్ వచ్చేసి దీనికి కలర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చేద్దాం. ఒక్కొక్కటి 1 by 1 ఎట్లా ఉంటుంది ఏంటనేది. దీనికి యూజ్ చేసే కలర్ వచ్చేసి పెడతా. అది కూడా, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. దెన్ దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, పర్ఫెక్ట్. ఇట్లా పెట్టిన తర్వాత ఈ పొజిషన్లో నేను కూర్చుంటే సో నేను పడుకునేదంతా ఇక్కడే అనమాట. సో ఇట్లా పిల్లోస్లో అంటే మనం పడుకునే దుప్పట్లు ఇవే, ఇంకేం లేదు. సో ఇట్లా సో పిల్లోస్ అనేది ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటా. ఎందుకంటే ఒక కంటెంట్ క్రియేటర్ కష్టాలు అనేది ఇట్లానే ఉంటాయి. ఎందుకంటే మనం మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే, మనకు అనుకూలంగా అన్నీ దొరకాలంటే కష్టం. ఎందుకంటే మనం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. సో ఈ విధంగా చూసారు కదా, పిల్లోస్ ఇట్లా పెట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్గా నేను ఇట్లా వీడియో షూట్ చేయడానికి అండ్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు అనుకూలంగా టేబుల్ అనేది ఇట్లా నేను సెట్ చేసుకుంటా. ఈ విధంగా హ్యాండ్స్ ఇట్లా పెట్టుకుని ఆ తర్వాత వీడియో అనేది చేస్తా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూజ్ చేసిన మైక్ అనేది వేరే ఒక చిన్న మైక్ ఉంటుంది. దాని తర్వాత మా తమ్ముడు ఇంకో అతను రీల్ క్రియేటర్ అనమాట, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారు. బోయా M1 మైక్ అనేది అతను యూజ్ చేస్తుంటే నేను అడిగేసి ఆ తర్వాత అక్కడ వీడియో చేసేవాడిని. మెయిన్ ఛానల్లో ఉంటుంది అది. సో ఈ క్లాత్ ఉంది కదా, బ్లాక్ క్లాత్ అప్పుడు అండ్ బ్లూ క్లాత్ ఉన్నప్పుడు నేను ఆ మైక్ అనేది యూజ్ చేసేవాడిని. దెన్ ఆఫ్టర్ దాని తర్వాత ఇది Q81 మైక్ అనేది నేను ఇట్లా ఆర్డర్ పెట్టుకొని ఇది యూజ్ చేశాను. సో దాని తర్వాత అండ్ ఈ మైక్ కూడా, దీంట్లో కూడా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. మీకు అనుకున్న ప్రైస్కి దొరుకుతుంది అనమాట. పెద్ద ఎక్కువ బడ్జెట్ ఏమి ఉండదు. నాకు తెలిసి అరౌండ్ ఇది 1700 ఎంత ఉంటుంది. ఒకసారి చూడండి, కరెక్ట్గా ఐడియా లేదు, చాలా రోజులు అయిపోయింది. దెన్ ఆఫ్టర్ వచ్చేసరికి ఇది హాలీలాండ్ లార్క్ M2 మైక్ అనమాట. ఇది నా బర్త్డే స్పెషల్గా నాకు ఇంపార్టెంట్ వ్యక్తి, నాకు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేది గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. సో నా బర్త్డే రోజు. దెన్ ఇదనమాట నేను యూజ్ చేసే మైక్ అనేది. ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, హాలీలాండ్ లార్క్ M2 మైక్, ఇదే యూజ్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ వచ్చేసి నా మెయిన్ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది అండ్ ఈ ఛానల్లో కూడా వీడియోస్ అని పెట్టాను. ఒకసారి చూడండి. ట్యాబ్ అనేది ఇట్లా నేను నా టేబుల్ పైన ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియో స్టార్టింగ్లోనే ఉంటుంది. చూడండి ఒకసారి, మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటా. సో ఈ విధంగా అంటే ఒక ల్యాప్టాప్ లాగా ఇట్లా ఉంటుంది అనమాట, ల్యాపీ లాగా. సో చూస్తారు కదా ఈ విధంగా. దెన్ ఇట్లా ఇవి పెట్టుకుని ఆ తర్వాత నేను స్క్రిప్టింగ్ మొత్తం వీడియో అనేది ఎడిటింగ్లో ఏం ప్లాన్ చేసుకోను, బట్ టోటల్గా ఇట్లా షూట్ చేసినప్పుడు అన్నీ ఇట్లా సర్ది పెట్టుకొని ఇట్లా నేను చేస్తా. సో ఇట్లా అన్నీ సర్ది ప్రాపర్గా ఇట్లా ఓకే, కరెక్ట్గా అవుట్పుట్ ఓకే, ఇప్పుడు వీడియో చేస్తే పర్లేదు అనుకున్నప్పుడు ఇట్లా టోటల్గా సర్ది ఆ తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. బట్ ఇదైతే ఇక్కడ ఉండదు, ఈ చివరిలో ఆ చివరిలో ఎక్కడో ఒక దగ్గర పడేస్తుంది. దాని తర్వాత ఇది ఇక్కడ ఈ ట్యాబ్ని ఇట్లా పెట్టేసి ఆ తర్వాత ఇవన్నీ ప్రాపర్గా ఇట్లానే ఉంటాయి. ఆ తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. సో ఇది వరకు ఈ నా స్టూడియో సెటప్ అయితే ఇదే అనమాట. దెన్ ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, చూస్తారు కదా, సో అది కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ చూడండి సిస్టమ్ ఉంది కదా. సో అప్పట్లో నేను థంబ్నెయిల్కి యూజ్ చేసేవాడిని. మనకంత ప్రాపర్గా సిస్టమ్ అంటే ఫోటోషాప్ మీద నాలెడ్జ్ లేదు కనుక ఈ సిస్టమ్ పైన ఎక్కువ నేను యూజ్ చేయలేదు. బట్ కొన్నిటికైతే ఒక హైలైట్ థంబ్నెయిల్స్ అనేది యూజ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు అంతా AI త్రూ వచ్చింది కనుక అంత AIతోనే థంబ్నెయిల్స్ అని జనరేట్ చేసుకుంటున్నా. ఇవైతే నేను చదివే బుక్స్ అనమాట, ఎందుకంటే మన స్టడీ కంటిన్యూ అవుతుంది కనుక చదవడానికి బుక్స్. సో ఇదనమాట ఈ సిస్టమ్ దగ్గర ఉండేది. సో ఇది ఫ్రెండ్స్ నా స్టూడియో సెటప్ ఇట్లా ఉంటుందన్నమాట. మీకు ఒక డెమోగా ఒక వీడియో అనేది రికార్డ్ చేసి చూపిస్తా, నేను ఎట్లా చెప్తున్నాను ఏంటని మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఇట్లా కూర్చుంటున్నా. దెన్ కూర్చున్న తర్వాత ప్రాక్టికల్గా ఎట్లా షూట్ చేస్తాను అంటే క్లియర్గా చూపిస్తా. సో పర్ఫెక్ట్గా ఇట్లా నా మొబైల్ క్యామ్ అనేది అట్లా ఉంది కదా. సో ఇక్కడ కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ 3 సెట్టింగ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కానీ ఈ 3 సెట్టింగ్స్ కానీ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు వద్దన్నా సరే సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట. ఇట్లా చెప్తాను. సో చూస్తారు కదా. దెన్ కొన్ని వీడియో ఈ 3 సెట్టింగ్స్ ద్వారా మీరు
ఈ 3 సెట్టింగ్స్ గాని మీరు పాటించారనుకోండి మీకు వాచ్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. సో అవి ఏంటి? ఎలా చేయాలి? ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇట్లా చెప్తానన్నమాట. చూసారు కదా! ఈ విధంగా ఉంటుంది. బట్ అన్నిటికి స్క్రిప్టింగ్ ప్లాన్ అయితే ఉండదు. కొన్నిటికైతే మాన్యువల్‌గా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వ్యూవర్స్ అనేది వాళ్ళకున్న డౌట్స్ అడుగుతారు కదా! వాళ్ళ డౌట్స్ కోసం వాళ్ళ కామెంట్స్ అనేది పిక్ చేసి డెడికేట్ వీడియో చేయడం ఇట్లాంటివి చేస్తుంటాను. మీకు కూడా మీ ఛానల్ పరంగా ఎటువంటి డౌట్ ఉంటే మన మెయిన్ ఛానల్ అనేది వైటీ సర్చ్ తెలుగు. అక్కడ ఛానల్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడికెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఆ వీడియోస్ చూసి మీకేదైనా డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్‌లో ఆ ఛానల్‌లో. అక్కడికెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రతి డౌట్‌కి మీ ఛానల్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ, కాపీరైట్ గైడ్‌లైన్స్ ఏదైనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. ప్రతి దీనికి సొల్యూషన్ నేను ఇస్తా. ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుందాం. బట్ పెయిడ్ సర్వీస్ ఏముండవు. అంతా ఫ్రీగానే ఉంటుంది. సో ఇట్లా ఉంటుందనమాట నా స్టూడియో సెటప్ అనేది. ఇది నా ప్రపంచం. సో నా రెంట్ హౌసే నా స్టూడియో సెటప్. చూసారు కదా! ఇక్కడ ఉండేది మేమిద్దరమే ఉంటున్నాం. నేను, మా కెమెరామన్, అదే మా బావ. సో చూసారు కదా! వీడియో అయితే అతనే తీస్తున్నారు. అండ్ బ్యాచిలర్ అంటేనే ఇట్లా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ గజిబిజిగా బట్టలు ఇది అది ఇరుకిరుగ్గా ఉంటుందనమాట. ప్రాపర్‌గా స్టూడియో సెటప్ అంటే మనకుండదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి ఆ తర్వాత ప్రాపర్‌గా వీడియోస్ చేసుకోవడం. మీకు కూడా ఇలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరెలా వీడియో తీస్తున్నారు ఏంటనేది. సో ఇక నుంచి నా డైలీ లైఫ్‌లో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతిరోజు ఒక్కొక్క వ్లాగ్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తా. దెన్ అప్పుడప్పుడు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నేను బయటికెళ్తే ట్రావెలింగ్ వ్లాగ్స్ వస్తుంది. దెన్ కంటెంట్ క్రియేటర్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటని ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ప్రతిరోజు అందరూ కూడా మంచి ఒక వీడియోని ఎంటర్‌టైన్ చేస్తూ మీకు మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఆ వీడియో అనేది అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తూ మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ కూడా ఓకే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారనుకో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ జై హింద్.